హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండీ లాస్ట్ వీక్ మార్కెట్ ఎలా అయిందో. సో నెక్స్ట్ వీక్ మార్కెట్ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దామండి. సో మనం లెవెల్ బేస్డ్ ట్రేడర్స్ అండి. సో ఇన్‌ఫ్లుయెన్స్ అవ్వకూడదు. అండ్ మనం ఆ లెవెల్ రేంజ్‌కి వచ్చిన తర్వాతనే ట్రేడ్ చేయాలి. దిస్ ఈజ్ ఎడ్యుకేషనల్ పర్పస్, గుర్తుపెట్టుకోండి. సో ట్రేడింగ్‌లో ప్రాఫిట్ అండ్ లాస్ అనేది గేమ్ అనేది ఉంటది. కాకపోతే ఏంటంటే నేను ఈ లెవెల్స్ మాత్రమే చెప్తున్నాను. ఎక్కడ తీసుకోవాలి, ఎక్కడ తీసుకోకూడదు అనేది రికమెండ్ చేయట్లేదు. బట్ ఏది సపోర్ట్, ఏది రెసిస్టెన్స్ అనేది రికమెండ్ చేస్తున్నాను. మోస్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ ఏంటి, మోస్ట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏంటి కూడా డిఫైన్ చేస్తున్నాను. ఓకే. సో కమ్ టు దట్ సినారియో. ప్రెజెంట్ ఏంటంటే మనకు మార్కెట్ ఐ విల్ హైడ్ ఎవ్రీథింగ్ అండి. సో ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఓకే, ఆర్ నిఫ్టీ చూద్దాం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీ చూస్తే మనకు మంత్లీలో మార్కెట్ అనేది ఈజ్ ప్రైజ్ యాక్షన్ ప్రకారం తీసుకున్నా కానీ హయ్యర్ హై క్రియేట్ చేసుకుంటూనే వెళ్ళిపోతుంది. ఓకే, దెన్ వీక్లీ సినారియోలో కూడా చూద్దాం. దానికి ముందు మనం స్పెషల్లీ యూస్ చేసేది ఏంటంటే మన ఇండికేటర్ని బేస్ మీద ఉపయోగించుకొని లెవెల్స్ డిఫైన్ చేస్తూ ఉంటాం. ఓకే గైస్, సో మన ఇండికేటర్ లెవెల్ బేస్ ఏం చెప్తుంది అంటే యాజ్ ఎ మంత్లీ వ్యూలో TP4 అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో ఇది బ్రేక్ అవ్వాలంటే చాలా పాసిబిలిటీస్ తక్కువగా ఉన్నాయని బ్యాంక్ నిఫ్టీలో చెప్తుంది. ఓకే, ఇది మొత్తం ఇయర్ మంత్లీ క్యాండిల్ టైం ఫ్రేమ్ పెడితే మీకు మొత్తం ఇయర్ అనాలిసిస్ వస్తూ ఉంటుందండి. సో ఇయర్లీ లెవెల్స్ అన్నట్టు. సో ఈచ్ క్యాండిల్ అనేది మంత్, ఈ లెవెల్స్ ప్లాట్ అయ్యేది మాత్రం ఇయర్. ఓకే, నేను కమ్ టు వీక్లీ ప్లాట్ పెడితే పొజిషన్స్ క్వార్టర్లీ అనాలిసిస్ అండి. సో నేను క్వార్టర్లీ ఎందుకు మెయింటైన్ చేస్తానంటే సో క్వార్టర్లీ రిజల్ట్స్ అనేది వస్తూ ఉంటాయి. సో దాన్ని బట్టి సో FIDI వాళ్ళు కూడా పొజిషన్స్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఆ పొజిషన్స్ని బట్టి ఈవెన్ ఈక్విటీలో పొజిషన్స్ చేంజ్ చేస్తున్నా కానీ దాని రిఫ్లెక్షన్ ఇండెక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకని ఎక్కువ శాతం నేను క్వార్టర్లీ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాను. సో క్వార్టర్లీలో మనకి ఏంటంటే TP3 ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉందండి. అంటే ఇది 3 months లెవెల్. అంటే జూలై, ఆగస్ట్ అండ్ సెప్టెంబర్. జూలై కంప్లీట్ అయిపోయింది, ఆగస్ట్ మంత్ స్టార్ట్ అయిపోయింది. ఓకే, ఆగస్ట్లో ఫస్ట్ వీక్ కూడా కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే, సో వాల్యూమ్స్ అనేవి ఒక వైపుకి బిల్డ్ అయిపోయినాయి. అది ఎటువైపు బిల్డ్ అయినాయి ఏంటి అనేది చూద్దాం. ఇన్ కేస్ ఆఫ్ ఈ క్వార్టర్ మొత్తంలో మార్కెట్ ఫాలో అయితే ఎంత రేంజ్ వరకు వెళ్తుంది? మాక్సిమం పడితే 49,200 రేంజ్ వరకు, 49,600 రేంజ్ వరకు పడుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, యాజ్ పర్ లెవెల్ బేస్, నాట్ రికమెండెడ్, గుర్తుపెట్టుకోండి. ఇది క్వార్టర్లీ అంటే నెక్స్ట్ మంత్ ఎండ్లో కూడా ఈ లెవెల్కి రావచ్చు, ఆర్ బిఫోర్ ఇట్ ఆల్సో కూడా రావచ్చు, ఈ మంత్లో కూడా రావచ్చు. ఓకే, ఈ లెవెల్ బేస్ మీద ఇది హయ్యర్ టైం ఫ్రేమ్లో మనం చూస్తున్నాం. సో ఈవెన్ ఈ లెవెల్ కూడా రావచ్చు, హయ్యర్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం. సో కమ్ టు లిటిల్ బిట్ ముందుకు వద్దాం. అంటే ఈ మంత్ పొజిషన్స్లో చూద్దాం. ఓకే, ఈ మంత్ పొజిషన్స్లో చూస్తే మనకి ఏం తెలుస్తుంది అంటే ఈ మంత్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది పొజిషన్స్. సో ఈ మంత్లో మనకు ఆల్రెడీ TP2 ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ ద C2 బ్యాండ్ ఉంది చూసారా, ఈ బ్యాండ్లో అనేది చాలా చాలా వైడ్గా ఉంది. సో మ్యాక్సిమం మార్కెట్ అనేది ప్లే ఇన్ బిట్వీన్ రేంజ్ ఆఫ్ ఈవెన్ TP1 కూడా బ్యాండ్ కూడా ఎల్లో బ్యాండ్ కూడా కాంప్రమైజ్ అయిపోయింది, ఎల్లో బ్యాండ్. సో మ్యాక్సిమం స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ హియర్ ద TP2 ఈజ్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ అండి. ఈ మంత్లో గుర్తుపెట్టుకోండి, ఈ మంత్లో 52,500 రేంజ్ ఆర్ 52,200 రేంజ్ అనేది వెరీ 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 స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇక్కడ లాట్ ఆఫ్ సెల్లర్స్గా కూర్చొని ఉన్నారు. ఓకే, ఈ మంత్ పొజిషన్స్లో. ఓకే, ఇఫ్ యూ సీ హియర్ ఎంటైర్ మంత్ ఈస్ పొజిషన్ బిల్డింగ్. ఓకే, సో ఈ మంత్లో మనం అనుకున్న ప్రకారంగా అయితే సో ఎక్కడ స్ట్రాంగ్ బయ్యర్స్ ఉన్నారు, ఎక్కడ స్ట్రాంగ్ సెల్లర్స్ ఉన్నారు అనేది వెరిఫై చేద్దాం. అంటే మంత్లీ పొజిషన్ క్యారీ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, లాస్ట్ మంత్లో పొజిషన్స్ బిల్డ్ చేసిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ యొక్క లెవెల్స్ ఎలా ఉన్నాయో డిఫైన్ చేద్దాం. సో దిస్ ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ దట్ మంత్లీ లెవెల్. దెన్ దిస్ ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ ఆఫ్ దట్. ఓకే, ఈ ఎల్లో బ్యాండ్ కానీ రిజెక్ట్ అయితే ఐదర్ డైలీ టైం ఫ్రేమ్లో కానీ, వీక్లీ ఫ్రేమ్లో కానీ, ఆర్ మంత్లీ టైం ఫ్రేమ్లో కానీ ద మోస్ట్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఇది TP1 కాంప్రమైజ్ అయిపోతే ఓకే, దిస్ ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంటుంది. దానికి ముందు TP1 ఈజ్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్. డౌన్ సైడ్లో TP1 ఉంది కదా, ఇది స్ట్రాంగ్ సపోర్ట్. ఓకే, ద ఫస్ట్ టార్గెట్ హియర్, దెన్ సెకండ్ టార్గెట్ హియర్, దిస్ ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. ఇది కానీ దాటిందంటే మార్కెట్ TP3కి రీచ్ అయ్యి రీటెస్ట్ ఇచ్చి ఇలా ఫాలో అవుతుంది. మోస్ట్ వైలెంట్ ఛాన్సెస్ డౌన్ సైడ్గా ఉంటాయండి అప్పుడు. సో దానికి ముందు కూడా మంత్లీ లెవెల్లో చూస్తే ఇది స్ట్రాంగ్గా డౌన్గానే చూపిస్తుంది. సో కమ్ టు దట్ సినారియో, వీక్లీ అనాలిసిస్ చూద్దాం. సో మంత్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ వీక్లో చూద్దాం. సో ఈ వీక్లీ లెవెల్స్ అనాలిసిస్లో మనకి ఏం చెప్తుందంటే ఈ లాస్ట్ వీక్ అంతా మన మార్కెట్ ఎలా ప్లే అయింది. సో నేను లాస్ట్ వీక్లో మనం లైవ్ చూసినా కానీ ఈవెన్ అనాలిసిస్ వీడియోలో కూడా చెప్పినా కానీ మీకు C2 బ్యాండ్ అండ్ TP3 ఈజ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని చెప్పాను. ఓకే,
సో మాక్సిమం అందరూ ఇలా సెల్లర్స్ ప్లాట్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. నేను అలా ప్లాట్ చేయను. ఇట్స్ ఏఐ లెవెల్స్ ఆటోమేటిక్‌గా వస్తా ఉంటాయి. సో ఇవి లెవెల్స్ ఎక్కడ ఉంటాయంటే డిపెండ్స్ అపాన్ ద సెల్లర్స్ ఎక్కడ బిహేవ్ అవుతున్నారు అనే పాయింట్ మీద నేను డిఫైన్ చేసుకుంటాను. మీకు అందరికి తెలిసే ఉంటది. సెబీ లిస్ట్ చేసింది యాజ్ ఎఫ్ఐఐ, డిఐఎస్ వాళ్ళకి కూడా పొజిషన్స్ మెయింటైన్ చేయాలి అంటే వాళ్ళు 24 అవర్స్ తర్వాతనే క్లోజ్ చేసుకోవడానికి ఉంటది. ఓకే. ఇమ్మీడియేట్‌గా చేయడానికి ఉండదు. సో ఆబ్వియస్లీ ఆ బేస్ మీద మనం ట్రేడింగ్ లెవెల్స్ అనేది ఫాలో అవుతూ ఉంటాం. ఓకే. మెయిన్‌లీ మార్కెట్‌లో రెసిస్టెన్స్, సపోర్ట్ అందరూ ఎలా కన్సిడర్ చేస్తారో నేను కన్సిడర్ చేసేది ఏంటంటే, నేను స్పెషల్లీ కన్సిడర్ చేసేది ఏంటంటే బిగ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఎఫ్ఐఐ, డిఐఐ ఆర్ బిగ్ ట్రేడర్స్ ఎక్కడ స్ట్రాంగ్‌గా రెసిస్టెన్స్ ఉన్నారు, ఎక్కడ స్ట్రాంగ్‌గా సపోర్ట్‌గా ఉన్నారు అనేది నేను వెరిఫై చేస్తాను. ఆ రేంజ్‌కి వచ్చిన తర్వాతనే తీసుకుంటాను. ఐదర్ డైలీ, ఐదర్ వీక్లీ, ఐదర్ మంత్లీ. ఓకే. సో దాన్ని బట్టి నేను ఫాలో అవుతాను ట్రేడ్స్‌ని. ఓకే. సో ఈ రేంజ్‌లో వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిపోతే మార్కెట్ ఈస్ కమింగ్ డౌన్ టు యెల్లో బ్యాండ్. దిస్ టీపీ బ్యాండ్ రేంజ్‌కి వచ్చేసింది. ఇక్కడ నుంచి మళ్ళీ పైకెళ్ళింది. సో అలా కన్సల్టేషన్ అయిపోయింది మార్కెట్. సో ట్రెండ్ ఛాన్సెస్ మంత్‌కు క్లోజ్ అయిపోయింది కాబట్టి దిస్ ఇస్ మంత్‌కి స్టార్ట్ అయింది. మంత్లీ పొజిషన్‌లో చూస్తే మన ట్రెండ్ డైరెక్షన్ లైన్ ఇట్స్ షోయింగ్ యాస్ ఎ డౌన్ సైడ్ చూపిస్తుంది. దిస్ గైస్ గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ నాట్ ఈఎంఏ. ఓకే. ఈఎంఏ ఇస్ ఎ లాగింగ్ ఇండికేటర్. ఐ విల్ నాట్ ఫాలో ద ఈఎంఏ. ఐ విల్ ఫాలో ద ఈఎంఏ 200 విత్ రెస్పెక్ట్ ఆఫ్ మంత్లీ టైమ్ ఫ్రేమ్‌లో గానీ ఆర్ డైలీ టైమ్ ఫ్రేమ్‌లో గానీ యూజ్ చేస్తాను. అది కూడా ట్రెండ్ ఎటువైపు ఉందో అని ఐడెంటిఫై చేసుకోవడానికి. బట్ నాకైతే అది కూడా అవసరం లేదు. ప్రెజెంట్ అయితే నేను నా ట్రెండ్ డైరెక్షన్ లైన్‌ని యుటిలైజ్ చేస్తాను. దిస్ ట్రెండ్ డైరెక్షన్ లైన్ ఇట్ ఈస్ నాట్ ఈఎంఏ, ఇట్ ఈస్ నాట్ ఎస్ఎంఏ, ఇట్స్ నాట్ వీవ్యాప్ ఆల్సో. ఓకే. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో మంత్ స్టార్ట్ అయింది అంటే పొజిషన్స్ బిల్డ్ అయిపోయినాయి. సో పొజిషన్స్ బిల్డ్ అయినప్పుడు పొజిషన్స్ ఎటువైపు కనబడుతున్నాయి? డౌన్ సైడ్ ఈస్ ట్రెండింగ్ పొజిషన్స్. ఓకే. సో డౌన్ సైడ్ ఇంకెంతవరకు ఛాన్సెస్ అయ్యే ఉండదు చూద్దాం. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే 1 ఆర్ 2 ప్రెస్ చేసి సో మంత్లీ వీవ్యాప్ పొజిషన్స్‌ని చూస్తున్నాను. ఓకే. ద పొజిషన్స్ అంటే వాల్యూమ్స్ ఎటువైపు ఉన్నాయని చూస్తున్నాను. ఓకే. నాట్ రిక్వైర్డ్ ఓఐ డేటా ఆల్సో నాట్ రిక్వైర్డ్ ఫర్ హియర్. ఓకే. సో వీవ్యాప్ అండ్ డైలీ వీవ్యాప్ కూడా చూద్దాం. ఓకే. సో ఇక్కడ చూస్తే మనకు మీకు ఆబ్వియస్లీ అర్థమైనట్టు అనిపిస్తుంది నేను అనుకుంటున్నాను. సో మంత్లీ చూస్తే పొజిషన్స్ అనేవి, వాల్యూమ్స్ అనేవి ఇట్ విల్ చేంజ్ అవుతూ ఉన్నాయి చూడండి. వాల్యూమ్ దగ్గరికి వచ్చి మార్కెట్ రిజెక్ట్ అవుతా ఉంది. అంటే ఈ వాల్యూమ్‌లో సెల్లర్స్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా రిజెక్ట్ చేస్తా ఉన్నారు. ఓకే. సో జనరల్‌గా మీరు వీవ్యాప్‌తో ట్రేడ్ చేస్తారు. డైలీ వీవ్యాప్‌తో. సో అలాగే నేను డైలీ వీవ్యాపే కాకుండా అసలు పొజిషన్స్ ఎటువైపు ఉన్నాయి, బిల్డ్ అవుతున్నాయి, ఎటువైపు వెళ్తాయి, నెక్స్ట్ టార్గెట్ లెవెల్స్ ఏంటి అనేది డిఫైన్ చేసుకోవడానికి ప్రైస్‌ని వాల్యూమ్‌ని కన్సిడర్ చేస్తాను. ప్రైస్ అనేది మ్యానిపులేట్ అవుతది. కానీ వాల్యూమ్ అనేది మ్యానిపులేట్ అంత తొందరగా అవ్వదు. ఓకే. సో చాలా టైం పడతది వాల్యూమ్ మ్యానిపులేషన్ అవ్వడానికి. ఓకే. సో దానికోసమని నేను డిఫైన్ చేసుకుంటాను. సో మంత్లీ టైమ్ ఫ్రేమ్ ఇట్స్ షోయింగ్ యాస్ ఎ మార్కెట్ డౌన్ సైడ్‌లో ఉందని చెప్తుంది. సో అలాగే వీక్లీ అండ్ ఇది చూద్దాం. సో వీక్లీ టైమ్ ఫ్రేమ్ ఏం చెప్తుంది? సో వీక్లీ ఆల్సో మార్కెట్ డౌన్ సైడ్ ఉందని చెప్తుంది. డైలీ ఆల్సో ఇట్ ఈస్ గోయింగ్ టు డౌన్ సైడ్ అని చెప్తుంది. సో ఆబ్వియస్లీ నెక్స్ట్ వీక్ ఎటువైపే ఉండే ఛాన్సెస్ ఉంటది? డౌన్ సైడ్. సో దానికి ముందు మనం అన్నాం కదా! సార్ ఇది క్వార్టర్ స్టార్ట్ అయింది అని. సో ఈ క్వార్టర్‌లో క్వార్టర్లీ వీక్ వ్యాప్ ఎక్కడ ఉంది? సో అది కూడా కంపేర్ చేసుకుంటూ చూద్దాం. సో మంత్లీ అండ్ క్వార్టర్లీ వీవ్యాప్ 2 ప్లే చేస్తున్నాను. సో క్వార్టర్లీ పొజిషన్ చూసినా గానీ సో 52,000 అనేది వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌గా ఉంది. మార్కెట్ వెళ్ళినా గానీ పైకి ఇంత రేంజ్ వరకే ఎళ్ళే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఓకే. సో ఆబ్వియస్లీ గైస్ గుర్తుపెట్టుకోండి. ఎంట్రీ అవ్వాలన్నా, ఎగ్జిట్ అవ్వాలన్నా కొన్ని పర్ఫెక్ట్ రూల్స్ అనేవి ఉంటాయి. దాన్ని బట్టి ఫాలో అవుతూ మనం ఎంట్రీ అవుతూ, ఎగ్జిట్ అవుతూ ఉండాలి. సో ఆబ్వియస్లీ మనకు బ్యాంక్ నిఫ్టీ ఇట్స్ షోయింగ్ యాస్ ఎ డౌన్ సైడ్ చూపిస్తుంది. ఓకే. అండ్ ట్రేడింగ్ వ్యూలో వాల్యూమ్స్ అనేవి ఓన్లీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీకి మాత్రమే ప్లే అవుతాయండి. ఎందుకంటే ఎక్స్చేంజ్ వాళ్ళకి ఈ రెండిటికి మాత్రమే ఇచ్చింది ఎన్ఎస్సిలో. ఓకే. రిమైనింగ్ వాటికి ఏమి ఇవ్వలేదు. మిగతా వాటికి చూడాలంటే ఫ్యూచర్స్‌లోకి వెళ్లి చూసుకోవచ్చు వాల్యూమ్. ఫ్యూచర్స్‌కి సపోర్ట్ ఉంటది. ఓకే. బట్ మనం ఇండెక్స్ బేస్డ్ ట్రేడ్ చేసుకుంటాం కాబట్టి ఐ విల్ నాట్ సీ దిస్ ఫ్యూచర్స్. ఇఫ్ యూ వాంట్ టు సీ ద ఫ్యూచర్స్ యూ వాంట్ టు సీ. నో ప్రాబ్లమ్. ఓకే. సో కమ్ టు హియర్ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో పెడితే మనకేం చూపిస్తుందంటే ఇలాగే చూపిస్తుంది. సో కమ్ డౌన్ టు హియర్ ద నెక్స్ట్ టుమారో ప్రీమియం పీక్స్ ఆర్ నెక్స్ట్ వీక్ ప్రీమియం పీక్స్. మనం చూస్తుంది ఏంటి ఇప్పుడు? రేపు ట్రేడ్ చేయాలనుకుంటున్నామా? కాదు. మండే లెవెల్స్ కాదు. అసలు వీక్ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది వెరిఫై చేసుకుంటున్నాం. సో నెక్స్ట్ వీక్ ప్రీమియం లెవెల్స్ స్విచ్ ఆన్ చేశాను. ఓకే. సో ఈ వీక్లీ లెవెల్స్ స్విచ్ ఆన్ చేసినప్పుడు యాజ్ ఎ వీక్లీ హెడ్జింగ్ పొజిషన్ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది అండ్ ఆప్షన్ సెల్లర్‌కి కూడా ఉపయోగపడుతుంది. ఆప్షన్ బయర్ కూడా ఉపయోగపడుతుంది. సో ఏ టైంలో పొజిషన్స్ ఎంతవరకు వెయిట్ చేయాలి అనే దాన్ని కూడా డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే.
సో పొజిషన్స్ చూస్తే మనకి ఇక్కడ తెలుస్తుంది చూస్తుంది గైస్. TP1 దీనికంటే హయ్యర్ హై ఫామ్ చేసింది. బట్ ఇట్స్ రెసిస్టెన్స్ ఇట్ షోయింగ్ యాజ్ ఎ TP2 ఈజ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇన్ ద క్వార్టర్లీ ఆల్సో. ఓకే, సో అర్థమైంది కదా మన ఏ లెవెల్స్ ఎలా ప్లాట్ చేస్తూ ఉందో అనేది ఒకదానికొకటి. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే సింపుల్లీ ప్రీవియస్ పీక్స్ని రిమూవ్ చేసేస్తున్నా. ఓకే, సో నీకు ఇప్పుడు ఏమవుతుందంటే వాల్యూమ్స్ అనేవి మ్యాక్సిమం బయర్స్ ఈ రేంజ్లోనే ఎక్కువగా ఉన్నారు. ఓకే, సో బయర్స్ అండ్ సెల్లర్స్ ఇక్కడ ఫైట్ రన్ అవుతూ ఉంది. ఓకే, సో ఫైట్ రన్ అయిన తర్వాత ఈ C2 బ్యాండ్ అనేది C2మీ బ్యాండ్ అనేది బయర్స్ అనేది సెల్లర్స్ అనేది స్ట్రాంగ్ డిఫైన్ చేస్తూ ఉంటుంది. సో దీనిలో మ్యాక్స్ టు మ్యాక్స్ నాకు ఇక్కడ కనబడుతున్న ప్రకారంగా అయితే ఓకే TP1 బ్యాండ్ కంటే మార్కెట్ కిందే ఉంది. ఈవెన్ పాసిబిలిటీ వెంట్ అప్ సైడ్ ఆల్సో. TP2 is the very very strong resistance. Market will be rejected. It will come down to here. ఈ వీక్లో మార్కెట్ కానీ ఈ TP1 ఆల్రెడీ రిజెక్ట్ అయ్యి కనబడుతుంది కాబట్టి ఈ TP1 రిజెక్ట్ అయిపోతే ఆల్రెడీ రిజెక్ట్ అయిపోయింది. రేపు మండే కానీ 51,600 ఆర్ 51,500 కంటే కిందే ఆర్ 51,700 కంటే కిందే ఉంటే మార్కెట్ మండే ఓపెనింగ్. సో దెన్ యువర్ వీక్లీ టార్గెట్ ఇట్ షుడ్ బి దట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టార్గెట్. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ టార్గెట్ అండ్ దిస్ ఈస్ ద సెకండ్ టార్గెట్. ఓకే, this is the second target 50,300. then the most ట్రెండ్ డౌన్ మార్కెట్లో న్యూస్ కూడా ఉంది. యాజ్ వెల్ సింగపూర్ నిఫ్టీ కూడా ప్రకారంగా చూసుకుంటే ఇఫ్ యూ సీ హియర్ ఇట్స్ షోయింగ్ యాజ్ 715 బట్ ఇట్ ఈస్ ఎ 600 లెవెల్. ఇఫ్ యూ వాంట్ సీ జస్ట్ క్లిక్ హియర్. సి ఇక్కడ చూడండి 628లో చూపిస్తుంది. 628లో చూపిస్తుంది. ఓకే, అర్థమైంది అనుకుంటా కదా. సో 628లో చూపిస్తుంది అంటే ఆబ్వియస్లీ 628 అంటే 700 చూపిస్తుంది. ఆబ్వియస్లీ ఏంటో ఒక 70 to 80 పాయింట్స్ డౌన్ ఉంది. 70 to 80 పాయింట్స్ డౌన్ అయితే బ్యాంక్ నిఫ్టీలో ఎంత 210 to 230 ఆర్ 250 పాయింట్స్ డిఫరెన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 180 నుంచి 250 రేంజెస్ పాయింట్స్ డౌన్ అయ్యేలా కనబడుతుంది ప్రజెంట్ సినారియో బట్టి. ఓకే, ఆ రేపు ట్రేడింగ్ సెక్షన్ బట్టి అంటే మండే ట్రేడింగ్ సెక్షన్ 8:30కి మీరు వెరిఫై చేస్తే యాక్చువల్ స్ట్రైక్ ప్రైస్ ఎక్కడ ఉందో మీకు ఐడెంటిఫై అవుతుంది. సో దాన్ని బట్టి మనం ట్రేడ్ తీసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే సినారియో ప్రకారంగా చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఇట్ విల్ గోస్ టు టచ్ ద రౌండ్ ఫిగర్ లెవెల్ ఆఫ్ 50,000కి వెళ్ళే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి ఈ వీక్లో గుర్తుపెట్టుకోండి. ఈ 10 TP1 బ్యాండ్ కాంప్రమైజ్ అవ్వనంత వరకు. సో ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ బేసిస్ లెవెల్స్ గుర్తుపెట్టుకోండి గైస్. ఇట్స్ నాట్ రికమెండెడ్ టు ఎనీ వన్. ఇఫ్ యూ వాంట్ ట్రేడ్ యూ కెన్ ట్రేడ్ యాజ్ యువర్ రిస్క్. ఓకే, సో నేను రిస్క్ చేస్తాను అంటే ఎస్ యూ హ్యావ్ టు ఎంటర్ హియర్ ఆర్ హియర్. యూ కెన్ పుట్ ద స్టాప్ లాస్ ఆర్ యూ కెన్ పుట్ ద ఆఫ్ ఆఫ్ ద క్యాపిటల్ అండ్ పుట్ హియర్ ఆఫ్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ 10% capital and market will be fall down, then you will get the profit. Okay, so depends upon mana strategy entry positions బట్టి ఇలా ఉంటుందండి. సో ఇది నా ఎక్స్పెక్టేషన్స్ లెవెల్స్. ఇట్ విల్ బి రీచ్ టు హియర్. మార్కెట్ అయితే వైల్డ్ మూవ్ అయ్యి కిందికి బాగా వస్తుంది అని అనుకుంటే సి దిస్ ఈజ్ యువర్ వీక్లీలో 49,300 49,200 రేంజ్ వరకు పడే ఛాన్స్ ఉంది. బట్ నేను రికమెండ్ చేసే లెవెల్ మాత్రం TP3 మాత్రమే. ఓకే, సో వైల్ మూవ్ వస్తే మాత్రం పాసిబిలిటీ ఇక్కడ వరకు పడే ఛాన్స్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ మీకు తెలుసు కదా మొమెంటం ఈ రేంజ్లో వస్తే ఎంత పడుతుంది అనేది. సో దిస్ ఈస్ ద వీక్లీ లెవెల్స్. కమ్ టు దట్ బ్యాంక్ ఎక్స్. సో బ్యాంక్ ఎక్స్ ఆల్సో సేమ్. ఓకే, ఐఎమ్ రికమెండింగ్ హియర్ ద లెవెల్స్ ఓన్లీ, దట్స్ ఇట్. గుర్తుపెట్టుకోండి, ఐఎమ్ రికమెండింగ్ హియర్ లెవెల్స్ ఓన్లీ. బ్యాంక్ ఎక్స్లో కూడా ఇంకేమీ చేయట్లేదు. ఓకే, సో బ్యాంక్ ఎక్స్లో market will be reach 56,800 range వరకు. ఫస్ట్ సపోర్ట్ is this one, second support is this one. ఓకే, యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈవెన్ వైల్డ్ మూవ్ వస్తే బ్యాంక్ నిఫ్టీలో లాగానే బ్యాంక్ ఎక్స్లో కూడా యాంటిసిపేషన్ టు టెస్ట్ 56 TP4 రేంజ్ వరకు వచ్చే పాసిబిలిటీస్ ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ హియర్ TP2 అండ్ TP3. ఓకే, గుర్తుపెట్టుకోండి గైస్. ఓకే, సో నెక్స్ట్ కమ్ టు ద నిఫ్టీ సినారియో కూడా చూద్దాం. నిఫ్టీలో మనకు హయ్యర్ టైం ఫ్రేమ్లో చెప్తే, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ రెండు సేమే బట్ ఎక్స్చేంజ్ ఈజ్ డిఫరెంట్. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు ఆబ్వియస్లీ బిల్డింగ్ అవుతా ఉంది, క్యాపిటల్ బిల్డింగ్ అవుతా ఉంది. అంటే మనకు ఆబ్వియస్లీ ఇట్స్ గోయింగ్ టు హయ్యర్ టైం ఫ్రేమ్ని క్రియేట్ చేసుకుంటుంది. ట్రెండ్ లైన్ కూడా ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్కి మూవ్మెంట్ అవి చూస్తుంది. బట్ మార్కెట్ అయితే అప్ సైడ్ మూవ్మెంట్ ఇంకా ఎంతవరకు ఉంటుందో అనేది చూద్దాం. సో ట్రెండ్ లైన్ కాన్సెప్ట్ పక్కన పడేద్దాం. సో నో ప్రాబ్లం. ఇప్పుడు ఇయర్లీ టైం ఫ్రేమ్ పెడితే మనకు ఇయర్లీ టైం ఫ్రేమ్లో సో ప్రీమియం పిక్స్ ఆన్ చేశాను. సో ఇయర్లీ టైం ఫ్రేమ్లో TP4 అనేది ఓకే కాంప్రమైజ్ అయిపోయి పైకి వెళ్ళిపోయింది మార్కెట్. సో ఆబ్వియస్లీ ఇస్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద TP5. ఓకే, ఇయర్ మొత్తంలో గుర్తుపెట్టుకోండి ఇది ఇయర్. సో కమ్ టు దట్ సినారియోలో
దెన్ సపోర్ట్ ఈస్ 23,000 ఆర్ 24,000 రేంజ్లో సపోర్ట్ ఉంది. ఓకే, సో ఇది ఇయర్లీ. ఓకే, ఇది క్వార్టర్లీలో. సో క్వార్టర్లీ లెవెల్స్లో అయితే స్టిల్ మార్కెట్ ఇట్ షోయింగ్ యాజ్ ఎ TP4 ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెంట్ 24,300 400 రేంజ్. దెన్ ఫాల్ ఈజ్ యాంటిసిపేషన్ టు టెక్స్ట్. ఈ TP4 రిజెక్ట్ అయితే అండ్ TP3 కూడా రిజెక్ట్ అయితే మన ట్రెండ్ లైన్ ఈవెన్ ఇట్ పాసిబుల్ టు టెస్ట్ ద మార్కెట్ ఆఫ్ TP1 ఆర్ TP2 ఆర్ TP1 నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. దిస్ ఈస్ ఫర్ క్వార్టర్లీ లెవెల్ గైస్, గుర్తుపెట్టుకోండి. ఈ లెవెల్స్ అనేవి 3 నెలల వరకు ప్లే అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో 3 నెలలు హెడ్జ్ చేసుకుంటున్న వాళ్ళు కూడా హెడ్జ్ చేసుకోవచ్చు ఈ రేంజ్లో. యూ విల్ గెట్ ద డికే. ఓకే, అండ్ కమ్ టు దట్ మంత్లీ. అంటే ఈ మంత్ బిల్డ్ అయినాయి కాబట్టి పొజిషన్స్. సో ఈ మంత్లో మనకి ఇక్కడ చూద్దాం. ఈ మంత్లో ఆబ్వియస్లీ మనకి ఇక్కడ కనబడిపోతుంది. TP3 రిజెక్ట్ అయింది, గ్యాప్ డౌన్ అయిపోయింది, ట్రెండ్ లైన్కి కిందికి వచ్చేసింది. ఇట్ పివోట్ టు టచ్ సపోర్ట్. ఈ రేంజ్లో సపోర్ట్లో ఉంది. రేపు యాజ్ పర్ సింగపూర్ నిఫ్టీ ప్రకారంగా మన నిఫ్టీ కానీ ఫాలో అయితే 600 రేంజ్లో కానీ ఓపెన్ అయితే దిస్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఫర్ ద 24,451 అనేది వెరీ వెరీ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ ఫర్ దట్ మంత్లీ లెవెల్స్ అండి. మంత్లీ లెవెల్స్లో ఈ స్ట్రాంగెస్ట్ సపోర్ట్గా కనబడుతుంది. ఇది కానీ రిజెక్ట్ అయిపోతే, ఈ రేంజ్ కానీ రిజెక్ట్ అయిపోతే యాంటిసిపేషన్ టు టెస్ట్ మార్కెట్ అనేది ఇటు వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ దానికి ముందు ఈ C2 బ్యాండ్ ఉంది కదా, ఇది స్ట్రాంగెస్ట్ బై జోన్గా ఉంది. చూద్దాం. సో కమ్ టు దట్ సినారియో వీక్లీ టైం ఫ్రేమ్లో చూద్దాం. ఓకే, మంత్లీ పొజిషన్స్ అనేవి బిల్డ్ అయినాయి కాబట్టి అని చెప్తున్నాను. సో దీంట్లో కూడా మీకు నేను ఓన్లీ మంత్లీ అండ్ క్వార్టర్లీ పొజిషన్స్ బిల్డ్ చేసి చూపిస్తాను. సో ఎక్కడ ఉన్నాయి, ది ట్రెండ్ లైన్ అనేది ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు డౌన్ సైడే చూపిస్తుంది. ఓకే, TP4 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, ట్రెండ్ డైరెక్షన్ రివర్స్ చూపించింది, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో మార్కెట్ అనేది కింది వైపే వస్తుంది అని చూసుకుందాం. కమ్ టు సినారియో హియర్ ప్లాటింగ్ 6-5 డేస్ పెడుతున్నాను. సో నాకు తెలిసిపోతుంది. సో దిస్ మంత్ అనేది ఇక్కడ మంత్ పొజిషన్స్ ఇక్కడ బిల్డ్ అయినాయి, మంత్లీ పొజిషన్స్ ఇక్కడ బిల్డ్ అయినాయి చూడండి. ఓకే, 8 of 1. సో అక్కడి నుంచి చూస్తే ట్రెండ్ లైన్, డైనమిక్ రెసిస్టెన్స్ అండ్ వాల్యూమ్ అన్నీ కింది వైపే చూస్తాను. ఎక్కడ వరకు ద క్వార్టర్లీ VWAP ఈజ్ సపోర్టింగ్ ఆఫ్ 24,500 రేంజ్. సో క్వార్టర్లీ VWAP ఉంది. సో క్వార్టర్ బ్యాంక్ నిఫ్టీలో పైన ఉంది, నిఫ్టీలో కింద ఉంది. సో ఆబ్వియస్లీ మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ మంత్ అంతా గేమ్ అప్ అండ్ డౌన్గానే కనబడతా ఉంటుంది. ఓకే, సో వీక్ కూడా చూద్దాం. ఓకే, వీక్లో ఎలా వర్క్ ఉందో అనేది చూద్దాం. సో వీక్లో మనకి ఇలా అయితే కనబడుతుంది. సో వీక్లో ప్రజెంట్ అయితే సినారియోలో చూస్తే నెక్స్ట్ వీక్ ప్రీమియం లెవెల్స్ ఇవి స్విచ్ ఆన్ చేస్తున్నాను. జస్ట్ ఐ స్విచ్ ఆన్. TP1 హయ్యర్ హై ఫామ్ చేసింది, బాగా బులిష్ మోడ్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ మార్కెట్ అనేది ఆల్రెడీ హయ్యర్ హైలో ఉంది కాబట్టి దిస్ TP1 ఈజ్ అ వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈవెన్ మంత్లీ టైం ఫ్రేమ్ కూడా ఇక్కడే ఉంది. ఆ TP2 ఈజ్ ద వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో అలాగ కన్సిడర్ చేసామనుకోండి. ఓన్లీ నేను VWAPసే పెట్టాను. ఓకే, సో దెన్ మార్కెట్ అనేది ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ వరకు ప్లే చేసే పాసిబిలిటీస్ ఉన్నాయి అనేది చూద్దాం. ఓకే, ద ఫస్ట్ రెసిస్టెన్స్ ఈజ్ ద TP2 ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ ద మార్కెట్ 25,000 రేంజ్ ఫిగర్. ఓకే, 24,985 అనేది వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కింద ఉందని కన్సిడర్ చేస్తున్నాను. దెన్ వేరే వాట్ సపోర్ట్ మార్కెట్ అయితే ఈ TP1 కంటే కిందే ఉంది. సో ఆబ్వియస్లీ ఐ విల్ కన్సిడర్ యాజ్ దిస్ ఈస్ ద ఫస్ట్ రెసిస్టెంట్ TP బ్యాండ్. ఈ రేంజ్ కింద ఉంది కాబట్టి ద ఫస్ట్ టార్గెట్ ఈస్ ద TP1 అండ్ TP2. ఈవెన్ చూడండి ఈ వీక్లీ లెవెల్లో ఈ మంత్లీ VWAPని మార్కెట్ టచ్ చేసి కిందికి కూడా వచ్చి మళ్ళీ పైకి వచ్చేస్తుంది. ఈ రేంజ్కి వచ్చి మళ్ళీ కన్సాలిడేట్ అయ్యి ఈ వీక్లో మళ్ళీ కిందికి వెళ్ళే పాసిబిలిటీస్ కనబడతా ఉన్నాయి. ఓకే, చూద్దాం. ఈ బ్యాండ్ కానీ బ్రేక్అవుట్ అయితే దెన్ దిస్ ఇస్ ద 24,350 రేంజ్ is the very very strong buyers are sitting. Then on anticipation to test 24,000 range is the very very strong support కింద ఉందండి. సో మార్కెట్ పడితే ఎన్ని పాయింట్లు పడుతుంది అని అంటారు. ఎక్కడి వరకు పడుతుందండి, ఏ వీక్లో ఎంతవరకు పడుతుంది, ఇట్స్ రియలిస్టిక్గా రావాలి మనం. సో గుర్తుపెట్టుకోండి లెవెల్స్. సో సేమ్ లైక్ యాజ్ ఎ సెన్సెక్స్ ఆల్సో సేమ్ లైక్ గైస్. ఓకే, సో సెన్సెక్స్లో కూడా మన లెవెల్స్ పర్ఫెక్ట్గా రన్ అవుతాయి. సో సెన్సెక్స్లో మనం చూద్దాం. ఈవెన్ ఇట్ ఈస్ ద వీక్లీ లెవెల్స్ ఆల్సో, దెన్ నో ప్రాబ్లం. ఓకే, సేమ్ నిఫ్టీ లాగే సెన్సెక్స్లో కూడా సేమ్, బట్ ఎక్స్చేంజెస్ ఆర్ డిఫరెంట్. సో దీంట్లో కూడా TP1 ఆర్ TP2 ఆర్ TP3 ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఫర్ దట్ వీక్లీ పొజిషన్స్ లెవెల్స్. ఓకే, వెన్ ఇట్స్ మండే కానీ ఓపెన్ అయ్యే పొజిషన్ బట్టి చూసుకుందాం. బట్ ప్రజెంట్ అయితే TP1 కిందే ఓపెన్ అయింది కాబట్టి మార్కెట్ ఏమైనా రీటెస్ట్ తీసుకున్నా కానీ ఉంటుంది. లేదు అనుకుంటే ఆల్రెడీ సింగపూర్ నిఫ్టీ యొక్క చూసాం కాబట్టి
గిఫ్ట్ నిఫ్టీది. సో దాని ప్రకారంగా 80 పాయింట్స్ డౌనే చూపిస్తుంది. ఓకే. సో మండే మార్నింగ్ లెవెల్ని బట్టి కన్సిడర్ చేసుకుందాం. సో అదే రేంజ్లో ఇది తీసుకుంటే అది ఈ రేంజ్ వరకు పడే ఛాన్సెస్ కనబడుతూ ఉంటాయి. ఓకే. ఈ రేంజ్ వరకు పడే ఛాన్సెస్ కనబడుతూ ఉన్నాయి. ఓకే. సో ఇక్కడ నుంచి రీటెస్ట్ ఇలా తీసుకొని మళ్ళీ ఇలా తీసుకొని ఇలా వచ్చే ఛాన్సెస్ కనబడుతూ ఉన్నాయి. సో ఈ TP1 బ్యాండ్ కాంప్రమైజ్ అయిపోయింది కాబట్టి నా నెక్స్ట్ డౌన్ సపోర్టెడ్ లెవెల్ ఈజ్ ద TP2. ఓకే. ఫస్ట్ ఇయర్ దెన్ సెకండ్ ఇయర్. ఓకే. ఇక్కడ కూడా చూడండి లాట్ ఆఫ్ బయర్స్ ఆర్ వాల్యూమ్స్ ఆర్ ఇంక్రీజింగ్. సో ఆబ్వియస్లీ దిస్ ఈస్ ద మై ఫస్ట్ బయింగ్ లెవెల్స్ కిందకి నేను కన్సిడర్ చేస్తున్నాను. దెన్ నెక్స్ట్ బయింగ్ లెవెల్స్ ఇక్కడ ఉన్నారు. సో ఇది కానీ బ్రేక్అవుట్ ఇలా వచ్చి రీటెస్ట్ తీసుకొని ఇలా వచ్చింది అంటే దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP3 వరకు వచ్చే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. సో 79,700 రేంజ్ వెరీ వెరీ స్ట్రాంగ్ బయింగ్ సపోర్ట్ ఉంది. ఈవెన్ పాసిబిలిటీ ట్రెండ్ కానీ డౌన్ సైడ్ చూపిస్తే లెవెల్స్ అయితే డౌన్ సైడ్ అప్ సైడ్ చూపించినాయి, బట్ నేరోగా ఫామ్ అయినాయి. బట్ యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈవెన్ పాసిబుల్ అయితే ఈ రేంజ్ వరకు పడే ఛాన్సెస్ కూడా సెన్సెక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సేమ్ లైక్ ఫిన్ నిఫ్టీ కూడా ఎలా రన్ అవుతుందో మీకు తెలుసు కదా, యాజ్ పర్ వెయిటేజ్ ఆఫ్ ద బ్యాంక్ నిఫ్టీ ప్రకారం. బ్యాంక్ నిఫ్టీకి ఫిన్ నిఫ్టీకి వెయిటేజ్లో ఓన్లీ 2 స్టాక్సే డిఫరెంట్ అయి ఉంటాయి. ఒకటి బజాజ్ ఫిన్సర్వ్ ఆర్ బజాజ్ ఫైనాన్స్. ఓకే. రిమైనింగ్ థింగ్ ఈస్ బోత్ ఆర్ రిమైనింగ్ థింగ్ ఈస్ కామన్. ఓకే. దెన్ కమ్ టు సినారియోలో చూస్తే అప్ సైడే ఫామ్ అయింది, బట్ ఐ విల్ కన్సిడర్ యాజ్ ఏ మార్కెట్ దీని కింద క్లోజ్ అయింది కాబట్టి ఐ విల్ కన్సిడర్ యాజ్ ఏ 29,000 23,000 ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ బయర్స్ ఆర్ సిట్టింగ్ హియర్ దీని కింద ఉంటాయి. సో రెసిస్టెన్స్ ఇస్ దిస్ అండ్ దిస్ ఇస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి. ఈవెన్ ట్రెండ్ లైన్ రాసుకున్నా కానీ ఇట్ వీక్స్ గోయింగ్ టు డౌన్ సైడ్ చూపిస్తుంది. ఓకే. ఈవెన్ దిస్ ఇస్ ద ఫస్ట్ సపోర్ట్, స్ట్రాంగెస్ట్ సపోర్ట్. ఈ సపోర్ట్ కానీ బ్రేక్అవుట్ అయితే ఆ మార్కెట్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP3 అండ్ TP4. దిస్ ఇస్ ద దెన్ వీక్లీ లెవెల్స్. ఇది ఎప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. ఓకే. ఇది స్ట్రాంగ్గా ఉంటుంది. ఓన్లీ ట్రెండింగ్ డే మాత్రమే, ట్రెండింగ్ వీక్ అయితేనే ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. లేదనుకుంటే దిస్ ఇస్ దట్ వీక్లీ. ఓకే. సో కమ్ టు దట్ మిడ్ క్యాప్. మిడ్ క్యాప్ ఈస్ దట్ అవర్ దిస్ థింగ్స్. ఇట్స్ వెరీ గుడ్ ఇండెక్స్. ఓకే. మూమెంట్స్ ఎక్కువగా ఉంటాయి యాజ్ వెల్ యాజ్ తక్కువగా కూడా ఉండేది. మిడ్ క్యాప్లోనే ఎక్కువగా రన్ అవుతూ ఉంటుంది. ఏది లేనప్పుడు మాత్రం ఇది బాగా పనిచేస్తూ ఉంటుంది. ఓకే. దెన్ కమ్ టు ద సినారియో. మిడ్ క్యాప్లో లాస్ట్ వీక్ యావరేజ్ కంటే కిందే ఉంది. ఓకే. ఈవెన్ ట్రెండ్ లైన్ ఆల్సో ఇట్ షోయింగ్ యాజ్ ఎ డౌన్ సైడ్. ఓకే. సో నేను అన్నీ చెప్పట్లేదు, వీక్లీ లెవెల్స్ మాత్రమే చెప్తున్నాను. సో నేరోగా ఉంది. ఆబ్వియస్లీ మార్కెట్ కానీ ఫాలో అయితే, ఓకే, ఆబ్వియస్లీ మార్కెట్ కానీ ఫాలో అవుతే దిస్ రేంజ్ ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. TP2 అండ్ TP3 ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. ఇది కానీ బ్రేక్అవుట్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ ఈ రేంజ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. దిస్ ఈస్ ద లెవెల్. TP4 అనేది ఎగ్జాక్ట్లీగా ఈ లెవెల్కే టచ్ అయిపోయింది చూడండి. సో ఈ లెవెల్ దగ్గరికే వచ్చింది. ఈవెన్ ద పాయింట్ అనేది కొంచెం కిందికి ఉంది. ఓకే. సో దిస్ ఈస్ ద అవర్ AI లెవెల్స్ ఫర్ దట్ నిఫ్టీ మిడ్ క్యాప్ సెలెక్ట్. ఓకే గైస్, ప్లీజ్ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈవెన్ మీకు ఈ ఇండికేటర్ కావాలనుకుంటే ప్లీజ్ రిజిస్ట్రేషన్ చేయండి, ఇండికేటర్ రిజిస్ట్రేషన్ చేయండి ఇన్ మై గూగుల్ ఫామ్లో. ఓకే. థ్యాంక్ యూ గైస్. బాయ్.